హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ బొబ్బరి వడ. దానికి కావాల్సినవి ఏంటో చెప్తాను. ఇది 1/2 కిలో పప్పు అండి. 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. పప్పు తొక్కతో ఉన్న పప్పు అండి. ఇది తొక్కంతా తీయవసరం లేదు, కొంచెం పోతుంది ఆల్రెడీ మనం కడుగుతుండగా. ఉన్న తొక్క ఉందనుకోండి, ఉంచేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుందండి. ఇది ముందుగానే కడుక్కొని వాడబెట్టుకోవాలండి. నీరుతో వేస్తే వడలు రావు కాబట్టి నేను ముందుగానే బెజ్జల గిన్నెలో వాడబెట్టుకున్నానండి. పిండిలో కావాల్సినవండి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, 10 పచ్చిమిర్చి, 2 అంగుళాలు అల్లం అండి, కావాల్సినంత కొత్తిమీర, కావాల్సినంత కరివేపాకు, 1 స్పూను జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి. ఇదిగండి పప్పు రుబ్బేశాను. ఇలా గరిగా రుబ్బుకోవాలండి, గట్టిగా రుబ్బుకోవాలి. లేకపోతే బొబ్బరి పప్పులో మామూలుగానే నూనె లాగేస్తుందండి టైం ఎక్కువ తీసుకుంటే. అందుకని మనం ముందే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇదిగోండి ఇలా గరిగా రుబ్బుకోవాలి. బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఏవైతే మనం పెట్టుకున్నామో ఇవన్నీ ఇందులో యాడ్ చేసేయాలండి. ఇవి బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను కళ్ళుప్పు వేసి రుబ్బానండి, వెంటనే వేసేస్తాను కదా అని కళ్ళుప్పు వేసానండి, టేస్ట్కి తగినంత. మీరు వెంటనే వేసేసి ఎలా ఉంటే రోట్లో వేసుకోండి, లేదనుకోండి మీరు వేసుకునేటప్పుడు మాత్రమే వేసుకోండి. వడలు వేసుకునేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి. అన్నీ వేసి మనం ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి ఇలా కలిపేసుకున్నానండి. మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ ఇందులో వేసి కలిపేశానండి. ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ వేయలేదు. నేను పప్పు రుబ్బుకునేటప్పుడే కళ్ళుప్పు వేసి రుబ్బుకున్నానండి. వెంటనే వడలు వేసేస్తాను కదా అని బాండీలో నూనె పోసి ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేశానండి. మనం వెంటనే వేసేసుకున్నాం. బొబ్బరి పప్పుకున్న గుణం ఏమిటంటే ఎక్కువ టైము నానబెట్టకూడదండి. 2 గంటలు కాదంటే 3 గంటలు, అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి నూనె లాగేస్తుంది. అందుకని బొబ్బరి పప్పుని ఎప్పుడు కూడా మనం టైం చూసుకొని చేసుకోవాలండి. రుబ్బితే మట్టుకు అసలు ఉంచకూడదండి, 1 అరగంట కంటే ఎక్కువ. సాల్ట్ ముందుగా వేసుకొని అసలు ఉంచుకోకూడదండి. మనం వడలు వేద్దాము అని స్టార్ట్ చేసే ముందు వేసేసుకోవాలి. అందుకే నేను వెంటనే వేసేస్తాను కాబట్టి కళ్ళుప్పు రుబ్బులో వేసి కలిపేశానండి. గ్రైండర్లోనే సాల్ట్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నానబెట్టుకున్న పప్పుని కొంచెం పక్కన పెట్టానండి. ఇలాగా వడలకు అద్దుకుంటే తినేటప్పుడు చాలా బాగా క్రిస్పీగా తగులుతాయండి నోట్లో. పొడిపప్పు ఏదైతే ఉందండి మనం అద్దుకుంటే గట్టిగా కొంచెం దీనికి ఇలాగా ఒత్తితే ఊడదండి పప్పు. వేగిన ఈ పప్పు అండి నాని ఉంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి స్నాక్స్ కింద ఇవి నేను 2 గంటలే కదండి నానబెట్టేసుకుని వేస్తాను. అదరా బయటికి వెళ్ళిపోయి ఏమన్నా తేవాలని ఏం లేదండి. కొంచెం మనం కష్టపడితే అవి అయిపోతుంది కదా, నేనే చేస్తా. బయట నుంచి ఏ స్నాక్స్ అయినా తెచ్చుకుందామన్నా ఆయిల్ ఏమేస్తారో ఏంటో అని భయం కదండి. మన ఇంట్లో ఫుడ్ అనుకోండి మనం పర్ఫెక్ట్గా వాడుకుంటాం కదండి, మనకు తెలుసు, ఎటువంటి భయం ఉండదు. పిల్లలకి ఏ స్నాక్స్ చేసినా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. నా వీడియోలు చూస్తున్నారే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటా, మర్చిపోకండి. బయట నుంచి ఎవరన్నా గమ్మున గెస్ట్లు వచ్చినా 2 గంటలే కదండి నానేది, ఇలానే ఏదో ఒకటండి అప్పటికప్పుడు చేసే ఐటమ్ ఏదైనా సరే స్నాక్స్ను రెడీ చేసేస్తానండి నేనే. బయట నుంచి తెప్పించను, ఎక్కువ శాతం నేనే చూస్తానండి. ఇంట్లో చేసుకున్న టేస్ట్ వేరండి, మనం కొని తెచ్చుకున్న ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మనం ఏమీ కలుపుకోకుండా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఏది కావాలో అదే వేసుకుని చేసుకుంటాం. పాపం అమ్మే వాళ్ళకి అలా కుదరదు కదండి, రకరకాలు కలుపుతూ ఉంటారు. అందుకండి పిల్లల్ని కూడా ఏమి బయట తినకూడదు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
సింపుల్గా చేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ చేసుకోకుండా కొద్దిగా పావు కిలో పప్పు వేసుకుంటే 10కి వచ్చేస్తాయి కదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినేయచ్చు. టేస్ట్ ఉంటుందండి. కమ్మని బొబ్బర వడ తిన్నామన్న ఫీల్ వస్తుంది మనకి. ఎటువంటి అనారోగ్యానికి మనం భయపడ అవసరంలా, మన ఇంట్లో ఫుడ్ కదా. వేడివేడిగా బొబ్బర వడలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి. పైనంతా క్రిస్పీగా, లోనంతా స్మూత్గా చాలా చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేయండి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు బొబ్బర్లు తెచ్చుకోవాలనుకోండి, నల్ల బొబ్బర్లను అడిగి తీసుకోండి. నల్ల బొబ్బర్లను అడిగి తీసుకోవాలి. లేకపోతే కంపెనీ బొబ్బర్లను కూడా అడగొచ్చండి. బొబ్బర్లో 2 రకాలు 3 రకాలు ఉన్నాయి. నల్ల బొబ్బలు అంటే నల్లగా ఉండేవి కాదండి. ఇవి కంపెనీ బొబ్బలు అంటే మీకు అర్థమవుతుంది, వాళ్ళకి తెలుస్తుందండి. ఇంకో రంగు ఉంటుంది కదండి, బిస్కెట్ రంగు లాగా, అవి అలసందలు అంటారండి. కాకపోతే అవి బొబ్బర్లే, చిన్న టేస్ట్ వేరియేషన్ ఉంటుంది. అందుకని మీకు ఇంత వివరంగా చెప్తున్నా. ఇవి నాటు బొబ్బర్లు అంటారండి. మెయిన్ అసలు విషయం ఏంటండి, నాటు బొబ్బర్లు అంటారు. మీరు తీసుకునేటప్పుడు ఒక మాట అడిగి తీసుకుంటే ఈ టేస్ట్ వేరుగుంటుందండి, అలసంద టేస్ట్ వేరుగుంటుందండి. అది కూడా మీరు ఒకసారి అడిగి తీసుకోండి. వడలు రెడీ అయిపోయాయి కదండి, టేస్ట్ చేద్దాం. చూసారండి ఎంత స్మూత్గా ఉందో. నూనె కూడా ఎక్కువ లాగలేదు. ఆయిల్ పీల్చకుండా చేయడమేనండి గొప్ప విషయం. ఏం కాదు, దీనికి పర్ఫెక్ట్ టైం ప్రకారం మనం చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ లాగదు. ఇందులో ఆనియన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉంది. అయినా సరే మనకి ఆయిల్ లాగలేదు. అసలు బొబ్బర వడ అనేసరికి దడుస్తారండి. ఎందుకంటే ఇది ముందు ఆయిల్ లాగడానికి చూస్తుంది అనమాట. మనం దీన్ని 2 గంటలు కానీ 3 గంటలు కానీ అంతకన్నా ఎక్కువ నానబెట్టకూడదు. తర్వాత వేసుకునే ముందు మాత్రమే సాల్ట్ వేసుకోవాలండి. లేదా మనం అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం కదా, వెంటనే వేసేస్తాం అనుకుంటే మనం రుబ్బేటప్పుడే వేసేసుకోవచ్చు. అదొకటి మట్టికి మర్చిపోకూడదండి. బొబ్బర పప్పు మెయిన్ ప్రోటీన్ కదండి. తర్వాత ఇందులో ఆకుకూరలు ఉన్నాయి, అరుగుదలకు సంబంధించిన జీలకర్ర ఉంది, అన్నీ మంచివే కదండి. ఆనియన్స్ ఇవి నెలకు ఒకసారి 2 సార్లు అండి, ఒకసారి కాదు 2 సార్లు చేసుకునేలాగా టేస్ట్ చూస్తానండి. చూసారండి ఎంత బాగా వచ్చిందో. ఎంత బాగా వచ్చాయండి. చక్కగా స్పైసీగాను చాలా క్రంచీగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.